క్వశ్చన్ నెంబర్ 4కి వచ్చేస్తున్నా. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ గురించి సరికాని ప్రకటనలు లేవి. చెప్పండి, ఈ కౌన్సిల్లో ప్రధానమంత్రితో పాటు మంత్రి మండలి ఉంటుందా? జస్ట్ నలుగురు మాత్రమే అని ఇందాకే చెప్పాడు వాడు. మొత్తం అయితే ఉండదు. సో ఆ పాయింట్ తప్పది. మొత్తం మంత్రి మండలి అయితే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ రెండో పాయింట్కి వచ్చేస్తున్నాం మనం. అది నీతి ఆయోగ్ ఎల్లప్పుడూ 5 రీజనల్ కౌన్సిల్స్ అంటే ఎస్, ఏదైనా అప్పటికప్పుడు ప్రాంతీయ అభివృద్ధి కోసం నీడ్ అయితే అప్పుడు ఏర్పాటు చేస్తే రీజనల్ కౌన్సిల్. అవి పర్మనెంట్ బాడీస్ కాదు రీజనల్ కౌన్సిల్స్ అనేవి నీతి ఆయోగ్ సంబంధించి. సో అవి నీడ్ అయితే ఏర్పాటు చేస్తే ఎన్ని ఉంటాయంటే ఎన్ని సమస్యలు ఉంటే అన్ని ఏర్పాటు చేస్తుంది. దానికి లిమిట్ ఏం లేదు. అందుకే పాయింట్ తప్పదు. అవి టెంపరీ ఏర్పాటు చేస్తుంది నీతి ఆయోగ్. లిమిట్ ఉండదు వాటికి ఎన్ని అనేది. టైం పీరియడ్ కూడా ఉండదు కనీసం వాటికి. 3వది, గతంలో ఉన్న నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ NDC స్థానంలో వచ్చిందే కదా ఈ గవర్నింగ్ కౌన్సిల్. ఎస్, అలా చూస్తే మనకి రాంగ్ అడిగారు కాబట్టి 1, 2 వస్తే బి ఆన్సర్ వస్తుంది.